2 రోజుల పాటు జరిగిన కలెక్టర్ల సమావేశంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చాలా గరంగరంగా కనిపించారు. అధికారులను ఉద్దేశించి చాలా హీటెడ్ కామెంట్సే చేశారు. మరీ ముఖ్యంగా డిప్యూటీ సీఎం చూస్తున్న అటవీ శాఖ, పర్యావరణ మంత్రిత్వ శాఖకు సంబంధించిన అధికారులను మీలాంటి వాళ్ళ వల్లే తీవ్రవాదులు తయారవుతున్నారు అని, నాన్సెన్స్ క్రియేట్ చేస్తూ ఉన్నారని, మిమ్మల్ని తీసుకెళ్ళి అడవుల్లో పెడితే కొన్ని రోజులు మీకు తెలిసి వస్తుంది అని, ఓవరాల్గా మంత్రిత్వ శాఖగా దారుణంగా విఫలం చెందింది అని. ఇప్పుడు ఒక మంత్రిత్వ శాఖ విఫలం చెందింది అంటే దానికి బాధ్యులు ఎవరని? కాన్సర్న్ మినిస్టర్ అని. ఇది ఎవరు కొత్తగా చెప్పక్కర్లేదు కదా. ఇంతకుముందు ఇదే ఉప ముఖ్యమంత్రి హోంశాఖ మంత్రిత్వ శాఖను ఉద్దేశించి ఏమన్నారు? ఆ మంత్రిత్వ శాఖ విఫలం చెందింది, శాంతి భద్రతల సమస్య వస్తుంది, అసలు చిన్నపిల్లల మహిళల మీద దారుణాలు జరుగుతూ ఉన్నాయి, నేను కనుక హోంశాఖ తీసుకుంటే మరోలా ఉంటుంది అని చెప్పి తీవ్రంగా అన్నారు. సో కాన్సర్న్ మినిస్టర్నే కదా అప్పుడు అందరూ విఫలం చెందారు అని చెప్పింది. ఇప్పుడు కూడా అటవీ పర్యావరణ శాఖ సీనియర్ అధికారులను ముఖ్యమంత్రి గారు అలా అన్నారు అంటే దాని ఉద్దేశం కాన్సర్న్ మినిస్ట్రీ ఖచ్చితంగా విఫలం చెందినట్లుగానే భావించాల్సి ఉంటుంది. సరే, ఒక మంత్రిత్వ శాఖ విఫలం చెందింది అంటే ఓవరాల్గా ప్రభుత్వం కూడా విఫలం చెందినట్లుగానే భావించాల్సి ఉంటుంది అంటే కోర్స్ అది కూడా ఒక డిబేటబుల్ అంశమే. అయితే ఈ వ్యాఖ్యలు చేసినప్పుడు ఉప ముఖ్యమంత్రి గారు అంటే కాన్సర్న్ మినిస్టర్ పర్యావరణ శాఖ మంత్రి గారు ఆ కలెక్టర్ల సమావేశంలో లేరు. ఎందుకు ఆయన 2 రోజుల కలెక్టర్ సమావేశానికి రాలే, అండ్ మరుసటి రోజు జరిగినటువంటి క్యాబినెట్ సమావేశానికి రాలే. ఈరోజు మాత్రం అక్కడెక్కడో వీళ్ళ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అని చెప్పి ఎక్కడో పాల్గొన్నారు. అయితే చంద్రబాబు నాయుడు గారు పర్యావరణ అటవీ మినిస్ట్రీ మీద చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉంటాయో దాని మీద జనసేన కీలక అకౌంట్ల నుంచే సోషల్ మీడియాలో ఒక అసంతృప్తి కనిపిస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి వ్యాఖ్యలు పబ్లిక్గా చేయాల్సిన అవసరం ఏముంది? ఇంటర్నల్గా సమీక్ష సమావేశంలో ఏమైనా మాట్లాడి ఉండొచ్చు కదా అని చెప్పి మరికొన్ని పాయింట్లు అయితే జనసేన కీలక అకౌంట్ల నుంచి రకరకాల పోస్టులు, రకరకాల అభిప్రాయాలు చెప్పే వ్యక్తులే అసంతృప్తి అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక్కడ మనం గమనించాల్సింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఖచ్చితంగా ప్రతి మంత్రిత్వ శాఖను మానిటరింగ్ చేసే హక్కు ఖచ్చితంగా ఉంటుంది. అండ్ కలెక్టర్ల సమావేశమే మొత్తం సమస్యలు అండ్ ఒక శాఖ మరో శాఖతో కోఆర్డినేషన్ ఈ అంశాల మీద చర్చించడం కోసం. సో అందులో భాగంగానే చంద్రబాబు నాయుడు గారి వ్యాఖ్యలను చూడాల్సి ఉంటుంది. ఉప ముఖ్యమంత్రి అన్నది ఏమీ లేదు ఇక్కడ. జనరల్గా ఆయన ఒక మంత్రి అంతే. కానీ ఆయన వేరే శాఖల గురించి, అప్పుడు హోంశాఖ మంత్రి గురించి, తర్వాత భీమవరం డిఎస్పీ వ్యవహారం అప్పుడు ఏకంగా కనుక ఎస్పీకి నివేదిక ఇవ్వమని చెప్పి అడగడం, ఇవి ఎక్స్ట్రా అవుతాయి. జనరల్గా చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి గారు అటవీ పర్యావరణ మినిస్ట్రీ కావచ్చు, పంచాయతీరాజ్ మినిస్ట్రీ కావచ్చు, ఇంకో మినిస్ట్రీ కావచ్చు, దేని మీదైనా కూడా నిర్ణయాలు తీసుకునే హక్కు ఆయన ఖచ్చితంగా ఉంటుంది. సో వాళ్ళు ఏమైనా పొలిటికల్గా మనం కలిసి ఉన్నప్పుడు బహిరంగంగా ఇలా ఒక కీలక నేత నిర్వహిస్తున్న శాఖ గురించి మాట్లాడకూడదు కదా అంటే అది వాళ్ళు పొలిటికల్ కోణంలో ఆలోచించుకోవచ్చేమో, వాళ్ళ ఇష్టం. కానీ బట్ అడ్మినిస్ట్రేటివ్ పరంగా చంద్రబాబు నాయుడు గారికి అయితే పూర్తి హక్కు ఉంటుంది. ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారి మీద ట్రోలింగ్స్ అయితే ఖచ్చితంగా కనుక అర్హమైనవి కాకపోవచ్చు.